అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఫుల్ మూన్ రీడింగ్ అనమాట. సో చూద్దాం మరి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో, ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీ లైఫ్లో మీరు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు, ఇంకా మీరు ఏం లెట్ గో చేయాలి, మీ లైఫ్లో మీరు ఎలాంటి అబండెన్స్ ఇంకా బ్లెస్సింగ్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకు ఇవాళ అంటే 12th April 2025న ఫుల్ మూన్ అనేది నడుస్తుంది. అంటే పౌర్ణమి. ఈ పౌర్ణమి వచ్చేసి మనకు లీబ్రా సైన్లో, తులా రాశి సైన్లో ఉందన్నమాట. సో కాబట్టి ఈ ఫుల్ మూన్, ఈ పౌర్ణమి వచ్చేసి మోస్ట్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే లీబ్రా వచ్చేసి రిలేషన్షిప్స్లో హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్, అంటే లోవర్ కాకుండా హయ్యెస్ట్ అంటే డివైన్లీ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ని మెయింటైన్ చేయడానికి ఈ సైన్ నుంచి మనం మెయింటైన్ చేస్తామన్నమాట. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా డివైన్ స్పిరిచువల్ లెవెల్ నుంచి అని చెప్పొచ్చు. సో కాబట్టి లీబ్రా వచ్చేసి స్పిరిచువల్ కనెక్షన్స్, హార్మోనియస్ కనెక్షన్స్, బ్యాలెన్స్డ్గా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే టైప్ ఆఫ్ సైన్ అనమాట. సో అందుకని ఇప్పుడు ఈ టైంలో, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మనము రిలేషన్షిప్స్కి సంబంధించి చాలా చేంజెస్ అనేది చూస్తాము. అండ్ స్పెషల్లీ ఏంటి అని అంటే మనకు లాస్ట్ టైం ఎక్లిప్స్ అంటే గ్రహణం నడిచింది. ఐ థింక్ రెండిట్లోనూ జరిగింది, చంద్రగ్రహణం ఇంకా సూర్యగ్రహణం. సో ఆ ఎనర్జీస్ వల్ల మోస్ట్లీ ఏంటి అంటే ఇంపాక్ట్ వచ్చేసి కూడా మనకు రిలేషన్షిప్స్ మీదనే, కనెక్షన్స్ మీదనే చూపించింది అనమాట. ఓకే, సో కాబట్టి అక్కడ కొంచెం టవర్ మూమెంట్స్ వచ్చిన ఛాన్సెస్ ఉంది చాలామందికి. కనెక్షన్స్ గురించి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, సడన్ రియలైజేషన్స్ రావడము, మీ గురించి మీరు ఓన్గా మీ సైడ్ నుంచి నెగిటివ్ థింగ్స్ ఏంటి, మీ పార్ట్నర్ నుంచి నెగిటివ్స్ ఏంటి, వాళ్ళు కూడా మీకు వైస్ వర్సా, ఇలా అన్నీ అనమాట. కనెక్షన్స్లో ఏంటది అన్నెసెసరీగా ఉండడము, సంథింగ్ బాగలేదని చెప్పేసి అనిపించడము, ఇలాంటివన్నీ బయటికి రావడం అనమాట. సో అది మనకు ఎక్లిప్స్ టైం అంటే గ్రహణం టైంలో జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఏంటంటే ఈ లీబ్రా ఫుల్ మూన్ నుంచి ఇప్పుడు మనము దానికి సంబంధించి ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశాను, ఏంటి నా మిస్టేక్స్ అని చెప్పేసి ఒకరొకరు, మీరు మీ పార్ట్నర్ ఎవరైనా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే మీరు లవ్ కనెక్షన్లో ఉన్నారు, ఇలా ఎవరైనా అవ్వచ్చు అనమాట. మీ కనెక్షన్ ఉండడం మీకు మీ పర్సన్కి, రైట్? సో మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇప్పుడు ఆ కనెక్షన్స్లో ఏదైతే మీరు అన్నెసరీగా మీకు పెయిన్ కాజ్ అయిందో, ఏదైతే మీ తప్పు ఉంది ఇంకా మీ పర్సన్ తప్పు ఉంది, ఇద్దరు ఒకరి మీద ఒకరు వర్క్ చేసి ఆ తర్వాత ఈ కనెక్షన్ని కూడా వర్క్ చేయడం అన్నది మనము ఈ లీబ్రా టైంలో, ఈ లీబ్రా ఫుల్ మూన్ టైంలో నోటీస్ చేస్తామన్నమాట. సో ఇన్ అవే ఏమని చెప్పొచ్చు అంటే ఈ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా ఎనర్జీస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా రిలేషన్స్ పాజిటివ్ వేలో వెళ్ళడానికి బెస్ట్ ఎనర్జీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో కాబట్టి మీలో ఎవరైనా మీ కనెక్షన్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్గా లైక్ కనెక్షన్ మళ్ళీ రీజనరేట్ అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫౌండేషన్ అనేది లే చేసి ఇద్దరు కలిసి వర్క్ చేసి అంటే ఆ కనెక్షన్లో బాగా ఉండాలని చెప్పేసి అనుకుంటుంటే ఇది మీకు పాజిటివ్ టైం అనమాట. సో మీరు ఒక స్టెప్ తీసుకోవడము, మీరు ఒక స్టెప్ తీసుకున్న తర్వాత మీ పార్ట్నర్ ఒక స్టెప్ తీసుకోవడము, సో ఒకరొకరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ అంటే కలిసి ఉండేది ఈ టైంలో బెస్ట్ అనమాట. అండ్ ఈజీగా కూడా జరుగుతుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, అంటే ఇంకొక ఛాన్స్ అనేది తీసుకోవడం లాంటిది అనమాట. సో ఎస్, అది మనము ఈ టైంలో ఈ నెక్స్ట్ ఈ ఫుల్ మూన్ ఉన్నంత వరకు, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మనకు నెక్స్ట్ 1 week వరకు ఉంటుంది, రైట్? ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, స్పెషల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి. ఓకే, సో ఎస్ అది. అండ్ మీకు తెలిసిందే, నేను ఎప్పుడు ఫుల్ మూన్ రీడింగ్స్ ఇంకా న్యూ మూన్స్ రీడింగ్స్ చేసినప్పుడు చెప్పేదే నార్మల్గా. ఈ ఫుల్ మూన్ ఇంకా మనకు న్యూ మూన్ ఎనర్జీస్లో వచ్చేసి చేంజెస్ డెఫినెట్లీ మనం చూస్తాము. ఎందుకంటే ఇది టైమ్ ఆఫ్ లైక్ మంత్లో ఒక హాఫ్ టైం అని చెప్పేసి చెప్పడం అలాంటిదన్నమాట. సో ఆ మొత్తం అంతా 15 daysకి మీరు చేసిన వర్క్ రిజల్ట్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, ఈ ఫుల్ మూన్ లేకపోతే న్యూ మూన్లో జరిగే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను చెప్పేది మీకు, ఫుల్ మూన్స్ వచ్చేసి ఎప్పటికైనా సరే లెట్ గో చేయడానికి చాలా మంచిది. మన లైఫ్లో అన్నెసరీ థింగ్ అనిపించేది, అది ఏ సిచ్యువేషన్ అయినా సరే, మీ లైఫ్లో ఏ ఏరియా ఆఫ్ మీ లైఫ్లో అయినా సరే, ఏదైతే మీకు వద్దు రిలీజ్ చేసేసేయాలి అని అంటే మాత్రం ఫుల్ మూన్ వచ్చేసి బెస్ట్ ఎనర్జీస్. ఫుల్ మూన్ స్టార్ట్ అయ్యే ఒక 2 రోజుల ముందైనా సరే మీరు స్టార్ట్ చేసిన ఈ ఫుల్ మూన్ అయిపోయే వరకు అంటే ఒక 1 week అలా ఎనర్జీస్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఆ రిలీజ్ చేసిన చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఆ నోటీస్ కూడా అంటే తొందరగా కూడా జరుగుతుంది అనమాట. అది ఏదైనా అవ్వచ్చు, మీకు యూజ్ అవ్వట్లేదు దాంతో, అది మీకు అన్నెసరీ బర్డన్ లాగా అనిపిస్తుంది. సో ఏదైనా లైక్ రిలేషన్షిప్స్కి సంబంధించి ఏదైనా పెయినా, లేకపోతే మీరు వర్క్కి సంబంధించి ఏదైనా అన్నెసరీ స్ట్రెస్ తీసుకుంటున్నారా, లేకపోతే పర్సనల్గా మీరు ఏదైనా హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ అవ్వట్లేదు, ఇలాంటిది ఏదైనా సరే ఈ ఫుల్ మూన్ ఎనర్జీ, ఫుల్ మూన్ ఓకే
పౌర్ణమి టైంలో మీరు కనుక ఈ రిచువల్ చేస్తే డెఫినెట్లీ మీరు అది రిలీజ్ చేస్తారు, పాజిటివ్గా ఉంటారు. అండ్ ఇంకా ఏదైతే మేనిఫెస్ట్ చేయాలో, ఎలాంటి అబండెన్స్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఫుల్ మూన్ టైంలో మెడిటేషన్స్ నేను ఇంతకుముందు కూడా రీడింగ్స్లో చాలాసార్లు చెప్పాను. వాటర్ని చార్జ్ చేసుకోవడము, ఇంకా నేను పర్సనల్ రీడింగ్స్లో చాలామందికి క్రిస్టల్స్ కూడా సజెస్ట్ చేశాను, రైట్? సో క్రిస్టల్స్ని ఎనర్జైజ్ చేయడము ఫుల్ మూన్ టైంలో ఇవన్నీ చేయండి. చాలా అంటే మళ్ళీ ఒక్కసారిగా సైకిల్ మనము స్టార్ట్ చేస్తున్నట్లు, ఒకసారిగా నెగిటివ్ అంతా రిలీజ్ చేసేసి కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతున్నట్లు అనమాట. సో ఈ డెఫినెట్లీ ఈ రిచువల్స్ అన్నీ చేయండి, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు, 100% పాజిటివ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో మరి మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, ఈ టైంలో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఈ లీబ్రా ఫుల్ మూన్ ఎనర్జీస్లో, ఇంకా మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో right now, what my collective is going to, what kind of changes are coming in my collective's life during this full moon energies. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి. ఫస్ట్ వచ్చేసి 8 of Wands, 3 of Swords, నేను స్టార్టింగ్లో చెప్పిన ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది కార్డ్స్ చూసిన తర్వాత డైరెక్ట్ అక్కడికి రీడింగ్కి వెళ్ళిపోతారు అనమాట. ఎస్, రీడింగ్ ఇంపార్టెంటే, బట్ అట్ ద సేమ్ టైం నేను అంత టైం తీసుకొని చెప్పాను అని అంటే దాని అర్థం అది మీకు యూజ్ అవుతుందని, రైట్? సో స్కిప్ చేయకండి, అది కూడా వినండి, అది డెఫినెట్లీ మీకు ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఓకే, 5 of Pentacles, 1 more universe, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు వచ్చేసి ద ఎంప్రెస్ ఎనర్జీ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్, మీరు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అంటే 8 of Wands వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే మీరు ఈ టైంలో ఈ ఎనర్జీస్లో కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునేది చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. అది కూడా ఏదో డిస్టెన్స్ నుంచి, వేరే ప్లేస్ నుంచి కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అండ్ స్పెషల్లీ ఇది వచ్చేసి ఏంటంటే మీ వర్క్ రిలేటెడ్కి సంబంధించి, మీ కెరియర్ రిలేటెడ్కి సంబంధించి ఏదో న్యూస్ రిసీవ్ చేసుకోవడము, కమ్యూనికేషన్ రావడము, మెయిల్ అవ్వచ్చు, ఫోన్ కాల్, ఇలా ఏదైనా సరే మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవడం చూపిస్తుంది. అయితే ఇది మీకు చాలా బెస్ట్ మెసేజ్ అని చెప్పొచ్చు. ఇది మీకు ఈ కమ్యూనికేషన్ ఏదైతే వస్తుందో మీ సైడ్ చాలా స్ట్రాంగ్గా, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, హఠాత్తుగా వచ్చేస్తుంది అనమాట ఈ కమ్యూనికేషన్. అయితే ఇది మీకు చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో చేంజెస్ తీసుకొస్తుంది. ఎందుకనంటే ఈ కమ్యూనికేషన్ ద్వారా ఏదైతే మీకు దూరం నుంచి వస్తుందో మీరు సడన్లీ షిఫ్ట్ అవ్వాల్సిన ఛాన్సెస్, వేరే ప్లేస్ నుంచి మీకు వర్క్ ఆపర్చునిటీస్ రావడము, అంటే ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళడము, ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో వర్క్ రిలేటెడ్ మంచి కెరియర్ గ్రోత్ అన్నది ఒకసారిగా ఇంక్రీజ్ అవ్వడము. ఇప్పుడు వరకు మీ వర్క్లో కనుక నెగిటివ్గా లైక్ అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంది, వర్క్ ఎక్కువ చేస్తున్నారు కానీ ఎలాంటి పాజిటివ్ అవుట్కమ్ లేదు, ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉన్నారు, రీసెంట్లీ ఏదైనా అప్లై చేశారు జాబ్స్కి, ఇలాంటి దానికనంటే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకనే మీ కెరియర్లో ఫార్వర్డ్ మూమెంట్, ఒక్కసారిగా మీ కెరియర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం, సడన్లీ చేంజ్ అనేది రావడము మీరు నోటీస్ చేస్తారన్నట్టు చూపిస్తుంది అనమాట. అయితే ఇది రెసిస్టెన్స్ నుంచి, ఆ స్టక్ ఎనర్జీ నుంచి కెరియర్లో స్పెషల్లీ ఇది మూమెంట్, ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోవడం అన్నది అనమాట. సో అందుకని ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ చేంజ్ ఏంటి అని అంటే మీరు కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవడము, అది మీ లైఫ్ని లైక్ మీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని చేంజ్ చేసేసి ముందుకు తీసుకొని వెళ్తుంది మిమ్మల్ని అన్నట్లు చూపిస్తుంది. ఇది ఇంకోటి మీ కష్టానికి ఫలితము, అందుకనే మీరు ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 3 of Swords ఇంకా 8 of Wands కలిపి చూస్తే కనుక మీలో ఎవరైనా ఆల్రెడీ నేను చెప్పాను రైట్, మన లీబ్రాలో జరుగుతుంది ఇది, అంటే తులారాశిలో జరుగుతుంది ఈ ఫుల్ మూన్.
సో కాబట్టి రిలేషన్షిప్స్కి సంబంధించిన హర్టింగ్ అవ్వడము, బ్రేకప్ లాంటిదో, లేకపోతే దూరంగా ఉండడం, సపరేషన్ లాంటిది, ఇలాంటిది ఏదైనా జరిగిన 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ బాగా హర్ట్ అవ్వడము. సో దీనికి సంబంధించి ఏదో కమ్యూనికేషన్ రావడము, ఇదర్ మీరు మీ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడడానికి ట్రై చేయడము, లేదంటే మీ పర్సనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడము, మీరు ఎవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది రిలేషన్షిప్స్కి సంబంధించి కాబట్టి కొంతమందికి ఇది మీ లవ్ మ్యాటర్ లేకపోతే మ్యారేజ్ సిచ్యువేషన్కి సంబంధించి అయ్యిండొచ్చు. కొంతమందికి వేరే కనెక్షన్స్ కూడా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే కలీగ్స్, ఫ్రెండ్స్, ఇలాంటి దాన్ని కూడా అయ్యిండొచ్చు ఈ సిచ్యువేషన్. ఓకే, సో కాబట్టి అలా హర్ట్ అవ్వడం లాంటిది ఏదైనా జరిగింది, బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉండింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. ఇదర్ మీరు చేయడము లేకపోతే అక్కడ నుంచి రావడము. ఈ కమ్యూనికేషన్ చాలా హీలింగ్ అనేది ఇస్తుంది. ఒకరు ఇద్దరు లైక్ మాట్లాడుకొని ఒక అంటే ఏంటి మీరు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసింది ఏంటి అని చెప్పేసి ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ 3 ఆఫ్ స్వోర్డ్స్ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా హీలింగ్ని తెచ్చే కమ్యూనికేషన్ మీ సైడ్ రాబోతుంది అన్నట్లు కూడా మీకు మెసేజ్. అందుకనే ఇది కూడా మీ చేంజ్ తీసుకొని రావడం, ఈ చేంజ్ వస్తుంది. ఎందుకు 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ వచ్చేసి పెయిన్ఫుల్ ఎనర్జీ, రైట్? ఇప్పుడు వరకు మనకు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్లిప్స్ తర్వాత జరిగిన చాలా వరకు టవర్ మూమెంట్స్ జరిగాయి. ఓకే, సో కాబట్టి అలాంటి టైంలో ఏదైతే ఆ టవర్ మూమెంట్ జరిగిందో దానికి సంబంధించి హీలింగ్ ఇప్పుడు మీకు రాబోతుంది. అది చాలా స్ట్రాంగ్ చేంజ్ మీరు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు మీకు మెసేజ్. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ వాన్స్ ఇంకా 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో రీసెంట్లీ కొంతమందికి మనీ పరంగా కూడా చాలా డిస్టర్బెన్స్ కాజ్ అయ్యింది. కష్టపడినా సరే అంతగా ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడము, ఒకవేళ వచ్చిన ఖర్చులు అని చెప్పేసో, స్పెషల్లీ హెల్త్ ఇష్యూస్కి అని చెప్పేసో ఖర్చు చేసేయడము, ఇలాంటిదంతా జరిగిన ఛాన్సెస్ చాలా ఉంది. ఓకే, సో యాక్చువల్లీ ఇది నాకు కూడా జరిగింది. హెల్త్ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్లీ చాలా డిస్టర్బ్ అయ్యాను నేను కూడా హెల్త్కి. జనవరి నుంచి సఫర్ అవుతూ ఉన్నాను అనమాట యాక్చువల్ హెల్త్ సిచ్యువేషన్కి. సో ఈ మెసేజ్ నాకు కూడా రెజొనేట్ అవుతుంది, కలెక్టివ్లో పార్ట్ని కదా. సో అలా అనమాట. సో దీనికి సంబంధించి ఫినాన్షియల్ డిస్టర్బెన్స్ రావడం, ఇన్స్టెబిలిటీ రావడం, హెల్త్ ఇష్యూస్కి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు డబ్బులు ఖర్చు పెట్టడము, ఇదంతా అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే మీరు లో అయిపోవడం, ఫినాన్షియలీ అంతగా స్టెబిలిటీ లేకపోవడము. సడన్లీ ఏంటి అని అంటే ఇంకా సేవింగ్స్ కానివ్వండి లేకపోతే ఏది సరిగ్గా లేదు, రైట్? సో దానివల్ల బాధ అనిపించడం, మీకు ఇప్పుడు ఏంటి అని చెప్పేసి స్టక్ ఉండడం. సో అలాంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఉండింటే ఇప్పుడు మీకు మెసేజ్ ఏంటి యూనివర్స్ నుంచి అని అంటే, మీరు ఈ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ నుంచి బయటికి రావడం, ఆ ల్యాక్ నుంచి లైక్ లో అంటే ఇప్పుడు లో మనీ స్టెబిలిటీ, రైట్? మెటీరియల్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ, దాని నుంచి ఇప్పుడు బయటకు వచ్చి పవర్ఫుల్గా మళ్ళీ ఇంకొకసారి స్ట్రాంగ్గా మీ ప్లేస్కి మీరు వస్తున్నారు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో అన్నట్లు చూపిస్తుంది. అంటే ఏంటి అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్లీ మనీ రిసీవ్ చేసుకోవడము, ఎవరికైనా ఇచ్చింటే వాళ్ళు మీకు మనీ రిటర్న్ చేయడం లాంటిదో, లేకపోతే ఇన్కమ్ అనేది గ్రోత్ అవ్వడమో మీకు సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఫినాన్షియల్ స్టెబిలిటీస్కి సంబంధించి కూడా ఇప్పుడు వరకు ఏదైనా లాస్లో అలా ఉంటే కనుక ఇప్పుడు దీనికి సంబంధించి మంచి గ్రోత్ ఉంటుంది, మంచి పొజిషన్లో ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక చేంజ్ మీరు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ ఈవెన్ ఇక్కడ ఆల్రెడీ చెప్పిందే ఇంకొకసారి మెసేజ్ చూపిస్తుంది. సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇలాంటి దాంట్లో ఉంటే కూడా అది కూడా ఎండ్ అయిపోయి మాట్లాడుకోవడము, ఆ కోల్డ్ ఎనర్జీ నుంచి లైక్ డిస్టెన్స్ ఎనర్జీ, రైట్? సపరేషన్ అంటేనే ఇంకా మాట్లాడకుండా ఎనర్జెటికల్లీ దూరంగా ఉండడము, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండడము, ఇలాంటిది. సో అలాంటిది ఏదైనా ఉన్నా సరే ఇప్పుడు అది కూడా ఎండ్ అయిపోతుంది. కొంచెం వార్మ్త్, ఆ లవ్, ఆ కనెక్షన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ కపుల్స్ కనుక మాట్లాడుకోవట్లేదు, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే దీనికి సంబంధించి మీరు పాజిటివ్గా సమ్ సార్ట్ ఆఫ్ ఒక ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే హెల్త్ రిలేటెడ్కి కూడా మీరు ఏదైనా డిస్టర్బెన్స్లో ఉన్నారు, రీసెంట్లీ హెల్త్ బాగలేదు అని అంటే ఫిజికల్గా, స్పెషల్లీ ఫిజికల్గా ఏదైనా హెల్త్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే మాత్రం దీనికి సంబంధించి కూడా ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది మీకు. ఈ ఫుల్ మూన్ తర్వాత మీరు ఇది నోటీస్, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీరు ఇది నోటీస్ చేస్తారు, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఆల్రెడీ మనకి రీసెంట్లీ ఏదో రీడింగ్లో కూడా వచ్చింది, చాలా స్ట్రాంగ్గా ఇలాంటి మెసేజ్, రైట్? మీరు మీ మంచి అంటే అథారిటేటివ్ పొజిషన్లోకి వెళ్తున్నారు, ఒక మంచి పొజిషన్ అనేది రావడము, జాబ్లో
అంటే మీరు కనుక ఏదైనా ప్రమోషన్స్కో లేకపోతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండాలి, ఇలాంటి దానికి ఏదైనా ట్రై చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించి కూడా న్యూస్ వచ్చే ఛాన్సెస్, దానికి సంబంధించి కూడా మీకు ఆ పొజిషన్ అనేది రావడం అనేది చూపిస్తుంది. అంటే చాలా స్ట్రాంగ్గా మీరు ఒక మంచి ప్లేస్లో ఉండబోతున్నారు, చాలా స్ట్రాంగ్ హెడ్, అంటే ఒక అథారిటేటివ్ పొజిషన్లో అందరికీ హెల్ప్ చేయడంలో, అడ్వైజ్ ఇవ్వడము, ఒకరికి మార్గం చూపిస్తారు చూడండి, అలాంటి పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ కాబట్టి ఇక్కడ లీగల్గా ఏదైనా మీరు సమ్ సార్ట్ ఆఫ్ రిలేటెడ్గా ఉంది మీ వర్క్ అలా అంటే దానికి సంబంధించి కూడా న్యూస్ రిసీవ్ చేసుకోవడం కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ విషయానికి వచ్చేసరికి ఈ టైంలో మీరు 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ, సో కాబట్టి హర్ట్ అవ్వడము, ఫిజికల్లీ కేర్ తీసుకోకపోవడము, అది డిస్టర్బ్ అవ్వడము, కాబట్టి మీ ఎనర్జీస్ కొంచెము రీసెంట్ పాస్ట్లో లోగా ఉన్న ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఒక్కసారిగా మీ ఎనర్జీ రేజ్ అవ్వడము, ఒక్కసారిగా మీరు ఇప్పుడు కింగ్ ఆఫ్ వాన్స్ పవర్ఫుల్ ఎనర్జీకి రావడము, స్ట్రాంగ్గా ప్యాషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, ఇంకేంటంటే ఒక్కసారిగా నిద్ర నుంచి లేవడం లాంటిది అనమాట. సో ఆ పెయిన్ అనేది రిలీజ్ అయిపోయి మీరు మళ్ళీ సెల్ఫ్గా అంటే మీ ఓన్గా మీరు స్ట్రాంగ్గా అవుతున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు, ఒక మంచి ప్యాషనేటెడ్ పర్సన్ అవుతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ కూడా మనకు వచ్చేసి ఇక్కడ ద ఎంప్రెస్ వస్తుంది. ఎంప్రెస్ వచ్చేసి మీరు మీ బోత్ ఇన్నర్ అండ్ ఇంకా ఇన్నర్ మాస్కులైన్ ఇంకా ఫెమినైన్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, చాలా చాలా కంపాషనేట్గా అవుతున్నారు. ఇంకా అంటే ఒక మంచి ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు ఒక మంచి సెల్ఫ్గా వచ్చేసరికి ఒక స్టేబుల్ పొజిషన్కి మీరు రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ టైంలో కొంతమందికి ఏంటంటే మీ హీలింగ్ ఏదైనా హీలింగ్కి సంబంధించి మీలో ఎబిలిటీస్ అలాంటివి ఉన్నాయి అని అంటే ఇవి కూడా ఇంప్రూవ్ అవ్వబోతుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ చాలా చాలా స్ట్రాంగ్గా గ్రోత్, అబండెన్స్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదైనా ఉంది ఆలోచిస్తున్నారంటే దానికి సంబంధించి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా మీరు తొందరలో గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో చూద్దాము, ఇంకొన్ని మెసేజెస్ తీసుకుందాము. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో, ఈ పౌర్ణమి టైంలో మీ లైఫ్లో మీరు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ క్యాన్ ఎక్స్పెక్ట్ డ్యూరింగ్ దిస్ ఫుల్ మూన్. వాట్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్. సెల్ఫ్ లవ్, సూన్, ఆల్రెడీ వచ్చిన మెసేజెస్ వస్తున్నాయి మళ్ళీ. ఎనీవే ఇంకొక 3 తీసుకుంటాను. మేనిఫెస్ట్, హిడెన్, దిస్ కుడ్ బి ద వన్. సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ టైంలో మీరు న్యూ లవ్ ఎక్స్పెక్ట్ చేయడము, ఇలాంటి ఏదైనా పర్సన్ని కలిసారంటే ఆ బాండ్ స్ట్రాంగ్ అయ్యి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఇది ఫ్రెండ్షిప్గా అయినా సరే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ అవ్వడము, అంటే ఒక సోల్ ఫ్రెండ్ లాగా ఉండే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో అలాంటి పర్సన్ని కూడా మీరు మీ లైఫ్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు సెల్ఫ్ లవ్ ఇంకా సూన్ వచ్చేసి 2 అదే చూపిస్తుంది. ఫస్ట్ మెసేజ్ మనకు తొందరలో మెసేజ్ రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పేసి అదే చూపిస్తుంది. సేమ్ మీకు కమ్యూనికేషన్ రావడము, ఏదో మెసేజ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది, ఈ నెక్స్ట్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ సెల్ఫ్ లవ్ వచ్చేసి కూడా ఆల్రెడీ ఇందాక చెప్పిందే, మీరు ఇప్పుడు వరకు ఆల్రెడీ నెగిటివ్ టైంలో ఉన్నారు, మీరు లోగా ఫీల్ అయ్యారంటే మీ ఎనర్జీస్ ఇంప్రూవ్ అవ్వడము, సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, ఇంకా అంటే మీరు చాలా స్ట్రాంగ్గా యాజ్ ఎ పర్సన్ స్ట్రాంగ్గా అవుతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో అది కూడా ఇంకో మెసేజ్. అండ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా వచ్చేసి హిడెన్ అన్నది ఉంది. సో ఈ హిడెన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు సెల్ఫ్ లవ్ రైట్, సెల్ఫ్ లవ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే, ఎప్పుడు మీరు సెల్ఫ్ లవ్లో కంప్లీట్లీ ఉన్నారు అని అంటే ఈవెన్ మీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ మీలో ఈ హిడెన్ ఆస్పెక్ట్స్ అంటే మీరు ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. ఈవెన్ మీ పార్ట్నర్ అవ్వనివ్వండి, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరితోనూ
షేర్ చేసుకోలేని టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. షాడో సైడ్స్ అంటాం రైట్, అలాంటివి. అవి కొంచెము డార్కెస్ట్ అనమాట. ఏంటి అని అంటే అవి వేరే వాళ్ళకి చెప్తే మిమ్మల్ని తప్పుగా అనుకుంటారేమో, ఇలాంటివి ఉంటుంది చూడండి. ప్రతి ఒక్కరికి షాడో సైడ్ ఉంటుంది. ఓకే, మనం బయటికి చూపించేది కాదు. మనము బయటికి ఒకరికి నవ్వుకుంటూ నేను ఇది అని చెప్పి చూపిస్తాం చూడండి, అది కాదు. అది మన నార్మల్ లైక్ నేచర్ అనమాట, జస్ట్ ఊరికే అందరికీ. కానీ షాడో సైడ్ రియల్ సెల్ఫ్ వచ్చేసి ఇంకా వేరేది కూడా ఉంటుంది. అది మనకు మాత్రమే తెలుసు, అది ఎవ్వరికి తెలీదు. ఓకే, సో అది వచ్చేసి ఇప్పుడు అది ఏంటి అని అంటే ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు, సో అది మనము యాక్సెప్ట్ చేయడం అనమాట ఆ హిడెన్ సైడ్ని. అందుకనే సెల్ఫ్ లవ్ కంప్లీట్ అవ్వదు. మీరు ఎప్పుడైతే మీ షాడో సైడ్ని ఎంబ్రేస్ చేయట్లేదు అని అంటే అది ఇన్కంప్లీట్ ఉన్నట్లే, మీ సెల్ఫ్ లవ్ కంప్లీట్ కానట్లే మీనింగ్. ఓకే, అంటే ఎందుకంటే అది మీ డార్క్ సైడ్ మీ లైట్ సైడ్ రెండు కలిస్తేనే మీరు, అది గుర్తుపెట్టుకోండి. లేదు అని అంటే మీరు కంప్లీట్ సెల్ఫ్ కాదు. మీరు ఆ డార్క్నెస్ని కూడా ఎంబ్రేస్ చేయాలి, తీసేసుకోవాలి లైఫ్లో. ఎస్, అది కూడా నేనే. వేరే వాళ్ళు తప్పు అనుకున్నా, సొసైటీ కరెక్ట్ అనిపించకున్నా, ఇది నా ఆస్పెక్ట్, ఇంకా నేనేం చేయలేను అని మీరు ఇష్టంగా యాక్సెప్ట్ చేయడం అనమాట. అది ఇక్కడ హిడెన్. మీరు దాచిపెట్టడము మీ సెల్ఫ్ని ఎవరి నుంచో కాదు, ఎవరి నుంచి అది అఫ్కోర్స్ మీరు అది మీ ఇష్టం. అది ఓపెన్ చూపించాలా ఒకరికి ఆ ఆస్పెక్ట్ని, లేదు హిడెన్గానే లైక్ ఉండని అని చెప్పేసి అనుకోవాలా అనేది అది మీ ఇష్టం. బట్ ఇక్కడ హిడెన్ వచ్చేసి మీకు మీరే దానికి దగ్గరికి వెళ్ళకపోవడము. ఎందుకు అని అంటే అది డార్క్, అది నెగిటివ్. దాని దగ్గరికి వెళ్తే అన్నీ గుర్తుకొస్తుందేమో, ఆ నెగిటివ్ దగ్గరికి వెళ్తే నేను ఇది అని చెప్పేసి నమ్మాల్సి వస్తుందేమో అని భయంతో ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ దగ్గరికి వెళ్ళకపోవడం అనమాట. ఓకే, సో కాబట్టి ఈ టైంలో ఏంటి అని అంటే ఆ హిడెన్ థింగ్స్ అనేది మిమ్మల్ని కాల్ చేస్తుంది. అంటే మిమ్మల్ని ఆ షాడో ఎఫెక్ట్, షాడో సైడ్స్ ఉన్నాయి చూడండి, అది పిలవడం లాంటిది. దాన్ని కూడా మీరు ఎంబ్రేస్ చేయాలి. ఓకే, అది కూడా మీలో పార్ట్ అని చెప్పేసి తను యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మీరు కంప్లీట్ సెల్ఫ్ అవుతారు. అప్పుడే ఆ సెల్ఫ్ లవ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్లు మీకు మెసేజ్. సో కాబట్టి ఆ హిడెన్ థింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో వెళ్ళి దాన్ని నోటీస్ చేయండి అన్నట్లు. జస్ట్ ఏం లేదు, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది మీ హిడెన్ థింగ్ రైట్, మీ మనసులో ఉన్నది మీకు తెలుసు. అది ప్రతి ఒక్కరికి ఆ డార్క్ సైడ్ డెఫినెట్లీ ఉంటుంది. ఏంటంటే మెడిటేషన్లో ఉన్నప్పుడు లేకపోతే సైలెంట్గా కూర్చొని దాన్ని అంటే ఆ షాడో దాన్ని తలుచుకోండి మాటలతో చెప్పడం అనమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే సెన్సిటివ్. ఓకే, నేను సింపుల్గా చెప్తున్నాను, ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్ ఉంటుంది, అర్థం అవ్వాలన్నట్టు సింపుల్ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఓకే, సెన్సిటివ్ సైడ్. ఓకే, సెన్సిటివ్ అంటే తొందరగా హర్ట్ అయిపోవడము, ఏడ్చడం, బాధ అనిపించడము, ఇన్నోసెంట్గా లైక్ ఇంకా అర్థమైంది రైట్, ఈజీలీ హర్ట్ అయిపోవడం లాంటిది అనమాట. అది షాడో ఎఫెక్ట్ అనుకోండి. మీరు సెన్సిటివ్ పర్సన్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే, కానీ సొసైటీలో మీరు సెన్సిటివ్గా ఉంటే మీరు వీక్ అని చెప్పేసి, మీరు దాన్ని ఆ ఆస్పెక్ట్ మీకు ఉండకూడదు ఆ సెన్సిటివ్ అని చెప్పేసి అని మీరు రేజ్ అవ్వడం అనమాట. అలాంటి ఎన్వైరన్మెంట్లో పెరగడం. అయితే అప్పుడు ఏమైంది, ఆ సెన్సిటివ్ సైడ్ అనేది సప్రెస్ చేశారు. యాక్చువల్గా మీకు అది ఎంబ్రేస్ చేయాలని ఉంది. నేను సెన్సిటివ్ పర్సనే, నాకు తెలుసు, నాకు అది ఇష్టమే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటి అని మీరు దాన్ని పక్కన పెట్టేస్తూ ఉండడం అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే అది మీ లైఫ్లోకి, ఎస్ నేను సెన్సిటివ్ పర్సన్నే, నాకు అది ఇష్టమే, నేను అదే, ఎవరో ఏమనుకోవాల్సిన అవసరం లేదు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, అది నా షాడో సైడ్ అని చెప్పేసి తీసుకోవడం. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ఈ షాడో సైడ్ని మీరు చూసిన తర్వాత, అది యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఏంటి అని అంటే అది యాక్సెప్ట్ చేసిన తర్వాత అది మీకు బెటర్గా హెల్ప్ అవుతుందా ఆ షాడో మీకు మాత్రమే, మీరు ఎక్స్టర్నల్ వరల్డ్ని చూడొద్దండి, మీకు మాత్రమే. ఓకే, ఆ షాడో సైడ్ మీకు ఏదైనా పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే దానివల్ల మీకు ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుందా? సో అది మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇలానే ఎంబ్రేస్ చేయాలనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి అది కూడా నోటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అది ఈ టైంలో మీకు అది బయటికి రాబోతుంది, ఆ షాడో సైడ్ అనేది కూడా చూపిస్తుంది. సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఓకే, సో ఎస్, సో ఈ టైంలో మీరు అది నోటీస్ చేయాల్సి వస్తుంది, ఈ షాడో సైడ్. మేనిఫెస్ట్ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే, మీ లైఫ్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు ఈ టైంలో మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. మనము ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ తర్వాతే మేనిఫెస్ట్ చేయడము, మీ లైఫ్లోకి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. కొంచెం టఫ్ ఉంది అది మెసేజ్, బట్ స్టిల్ నేను చాలా ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.